అందరికీ గుడ్ మార్నింగ్. ఇదేంటో తెలుసా? వంటలక్కలందరూ కలిసి వంటల హడావిడి. ఇది ఒక ఓణీల ఫంక్షన్. చూడండి, ఎవరైతే అందరూ బిజీగా వంటలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏ వంట చేస్తున్నారో ఎవరికి అర్థం కాకుండానే వంట చేస్తున్నారు అన్నమాట. ఈ ఊలమ్మక్క ఒక హడావిడి అన్నమాట. వంటలు మొత్తం ఆమె చేసినాం అన్నంత ఫీలింగ్ తనది. రండి అవి తీసుకురండి, ఇవి తీసుకురండి అని చెప్తా అందరినీ హడావిడి చేసేస్తుంది. తను ఉప్మా చేస్తుంది. ఇక్కడ చూడండి, బుజ్జక్క ఉప్మా అన్ని ఎర్రగడ్డలు అవి ఇవి ఏం చేస్తుంది అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి దాన్ని కొలవడానికి ఒక గిన్నె తీసుకొచ్చే, ఒకరు మగ్గు తీసుకొచ్చే అనమాట ఉప్మా రవ్వ కొలవాలని. ఇటు పక్కేమో పాయసం, దానిపైన రసం పెట్టేశారు. అవి ఒక పక్క ఉడుకుతున్నాయి. వీళ్ళిద్దరు కలిసి ఉప్మాను ఏం చేస్తున్నారో మరి. అందరు ఆకలి అయిపోయిన తర్వాత ఉప్మా పెడతారో మరి ఏందో. వేయించుతానే ఉండారు. ఇది బాగలేదు, అది బాగలేదు, రవ్వ బాగలేదు అంటుంది ఒక పక్క ఊలమ్మక్క. అవి వేయించుతానే ఉంది. ఈయన తొందరగా ఉప్మా చేయండి, నాకు ఆకలేస్తుంది, నేను చేనుకోవాలని ఆయన అడుగుతున్నాడు. వీళ్ళ మాటల్లో వీళ్ళేమో ఎంజాయ్ చేస్తూ ఉప్మా చేస్తూ ఉన్నారు అన్నమాట. పక్కన వంటలన్నీ అవుతాయి కానీ ఉప్మా మాత్రం కాలే. వీళ్ళు చూడు ఎంతమంది చేస్తున్నారు ఈ ఉప్మాను. ఉప్మా చేస్తారో మరి దాని ఉప్మాను కూని చేస్తారో తెలీదు. ఎన్ని ముగ్గులు నీళ్ళు వచ్చన్నారో ఎంచుకోవడం కూడా వాళ్ళకి అర్థమవుతుందో లేదో. చివరికి ఏం అర్థమైందిలేండి, ఉప్మా అయితే చేసేసారు. కానీ కాకపోతే ఎంతసేపు చేస్తారో చూడండి, ఇంకొక పెద్ద ఆవిడ కూడా యాడ్ అయిందనమాట ఉప్మా చేయడానికి. ఎవరు హడావిడిలో వాళ్ళు మొత్తం వంటలన్నీ వేస్తున్నారు. ఆ అక్క అయితే తిను వంట మాస్టర్ అని చెప్తుందన్నమాట. అటుపక్క చూడండి, ముందరందరూ వంటలకు కావలసిన టమోటాలు అవి ఇవి అన్నీ తరిగేస్తూ ఉంటే తినేమో ఉప్మా రవ్వలో చీమలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అంటూ ఏరుతుంది. ఇంకా సరే, మొత్తానికైతే ఇలా అందరూ బిజీగా వంటలు అయితే చేస్తూ ఉన్నారు. ఈమె ఉప్మా తొందరగా చేసి తిందామనుకుంటే ఈ ఉప్మా ఎప్పటికవుతుందో ఏమో. అందరికీ ఆకలి ఎక్కువవుతుంది. మిగతా వంటలన్నీ ఏమో అవుతూ ఉన్నాయి, ఈ ఉప్మా అయితే కాలేదు. ఇంకా ఇక్కడ వీళ్ళు చూడండి అన్నం చేస్తూ ఉన్నారు అనమాట ముగ్గురు కలిసి. ఇప్పుడు అడుగుతుంది ఉప్మా ఎప్పుడవుతుంది, అందరు తినాలన్నా లేదా, నువ్వే ఎప్పుడు చేస్తావు, ఇంకా ఉప్మా నీదే అని చెప్తాను తనకి. సరే చేస్తానులే, తొందరగా ఉండండి, తిందురులేండి ఏమో, అప్పుడే ఆకలి వచ్చిందా అంటుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు తరిగి అన్నీ సిద్ధంగా తిరువాతలకైతే రెడీ చేసి పెట్టేసినారు. చూడండి, ఈ బుడ్డిదేమో నా లంగా బాగుందా అని అడుగుతుంది అందరినీ. చూడండి, వీళ్ళు టమోటాలు అన్నీ తరుగుతూ ఉండరు అన్నమాట. ఇంకా అక్కడ వచ్చి వీళ్ళు పాయసం దగ్గర వచ్చి నిలబడుకున్నారు. ఇంకా పాయసం అయితే చేస్తూ ఉండరు అనమాట. పొద్దున్న నుంచి పాయసం చేస్తూ ఉండరు. ఒక పక్క పప్పు చేస్తూ ఉండరు. చింతపండుతో కలిసి ఇంకా అటుపక్క పెట్టుకుంది తిను పప్పులోకి వేయాలని. చూడండి, ఇది పప్పు, అది పాయసం. వీళ్ళ ఉప్మా చివరికి ఏ రోజుకి అవుతుందో ఏమో మరి. పాయసం అయ్యి వచ్చింది, పప్పు అయ్యి వచ్చింది, ఇంకా ఉప్మా ఎప్పుడు పెడతారో ఏమో. పొద్దుటి నుంచి పనులు చేసి ఉప్మా ఆకలేస్తుంది. బుజ్జక్క ఉప్మా పెట్టాయి తొందరగా. ఇంకా చూడండి, ఇవన్నీ బేషన్లన్నీ పక్కన నుంచి బాడికి తెచ్చుకున్నట్టువి అన్నీ. ఈ వంటలక్కని మీరు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలుచుకోండి. వంటలు అయితే బాగా చేస్తుంది వంటలక్క. ఇంకా అన్నీ హడావిడిగా తొందర పెట్టి అందరినీ ఏదో విధంగా అయితే అందరితో పని అయితే చేపించేస్తుంది. ప్రతి ఒక్కరు తొందరగా కానివ్వండి, ఇది తొందరగా అయిపోయేయండి, ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం ఇంకా అని చెప్పి అందరినీ హడావిడి చేసేస్తూనే ఉంది. ఏమైతే ఉప్మా పొద్దున్న నుంచి కలుపుతానే ఉంది. దాన్ని చూడు, గిన్నె ఒక్కొక్కకు పోయింది. ఆ గిన్నెని సరి చేయి, ముందు ఉప్మా చెయ్యి తల్లి తొందరగా. చూడండి, వేయించుతానే ఉంది. ఆ ఎర్రగడ్డలు ఏగలే, మరి ఎందుకు ఏగలేదో ఏమో. ఆ ఎర్రగడ్డలు ఏగుతానయో మరి గిన్నె ఏగుతుందో అర్థం కాలే. బుజ్జక్క ఉప్మా చేస్తూ ఉంటే వేయించుతానే ఉందన్నమాట మొత్తం. చూసారా, అందరూ ఎంజాయ్గా హడావిడిగా మొత్తానికి అన్ని వంటలన్నీ చేసేస్తున్నారనమాట. ఇక్కడ బేషన్తో ఏం చేస్తుందో ఈ తల్లి. ప్రతి ఒక్కరూ ఎలాంటి స్వార్థం లేకుండా మా వీధిలో ఒక ఫంక్షన్ అయినా సరే ఏ వంట మనుషులను పిలుచుకోకుండా అందరి హెల్ప్తో ఇలా వంటలు అయితే చేసేస్తారు. చూడండి,
మా దగ్గర వినాయక పండుగ వచ్చినా కూడా ఇట్లా అందరూ కలిసి చేస్తాము. అప్పుడైతే వంట మాస్టర్లను పిలుస్తారులేండి, కానీ వాళ్ళకైతే హెల్ప్ చేసేస్తామన్నమాట. ఏమో చూడండి, మళ్ళీ ఆడ ఉప్మా అయిపోయింది కదా, ఇంకా వంట చేస్తా అన్నం గలబెడతా ఉందన్నమాట. ఈడున్న ఈ పెద్ద మనిషి అయితే చేసిందంతా మేము లాస్ట్లో వచ్చి హడావిడి చేస్తున్నాడు చూడండి. అంతా నేనే చేసిన, వీళ్ళేం చేయలేదు, నేను వంట మాస్టర్ని, వీళ్ళందరూ నా అసిస్టెంట్లు, ఎక్కడైనా వంటలు ఒప్పుకుంటే నేను ఆర్డర్ తీసుకుంటా, మీరందరూ వచ్చి నాకు హెల్ప్ చేయండి అని చెప్తాను అడిగిన. చూడండి, పాయసం నేనే చేసిన మొత్తం అని చెప్తాడనమాట. వచ్చి లాస్ట్లో గంట పట్టుకొని తిప్పుతాడు, నేనే చేసిన అంతా అని ఫోజు కొడుతున్నాడు అనమాట. మొత్తానికి ఉప్మా అయింది చూడండి, అక్కడ వాళ్ళు తింటున్నారు. ఫోటోలు అయినా కూడా మేము ఇట్లా చేస్తా అంటే నవ్వుతానమాట. ఇంకా సరే, అంత హడావిడి అతనిదే. ఈ మేడం ఇది రసం అనమాట. రసానికి చూడండి, రసానికి వచ్చిన తిప్పలు చూడండి ఎట్లుందో. పప్పు గుత్తి తీసుకొని రసంతో ఎనుపుతాను అనమాట. వీళ్ళు ఇంకా అన్నం అయిపోయిన తర్వాత వంకాయ చేయడం అయితే స్టార్ట్ చేసినారు కట్టెలపై మీద. ఈ వంట మాస్టర్ ఏమో మొత్తం బెంచ్లు వేస్తా, నేనే అంతా ఇంకా అయిపోయింది, నేనే చేసేసినాను, రండి మీరు వీటిపైన పెట్టండి అని చెప్పి బెంచీలు అయితే వేయడం స్టార్ట్ చేసినాడు. ఇంకా చిత్రాన్నం, వైట్ అన్నం చల్లారబెట్టి చిత్రాన్నం అయితే కలిపేశాము. రసం మొత్తం హడావిడిగా ఇలా అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లో అయితే వడియాలు ఎంచేస్తున్నారు వీళ్ళిద్దరు. వడియాలు చూస్తున్నారా, కలర్ కలర్గా బాగున్నాయి కదా. మొత్తానికి ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఈ బుడ్డిది నేను వీడియో తీస్తూ ఉంటే నాకు ఫోన్లో బొమ్మలు పెట్టి అని ఏడుస్తూ ఉంది. చూడండి, ముత్తైదువందరు వచ్చి పాపని ఆశీర్వదించడానికి కూర్చున్నారు. మొత్తానికి ఫంక్షన్ అయితే ఇలా బాగా జరిగింది. అందరూ ఎలాంటి కల్మషం లేకుండా వంటలు చేసి ముత్తైదువులు వచ్చి పాపని ఆశీర్వదించేసి చక్కగా ఫంక్షన్ అయితే ముందుకు సాగిచ్చేశారు. ప్రశాంతంగా ఫంక్షన్ ముగిసేసింది. ముత్తైదువులకి పువ్వులు, పసుపు, కుంకుమ కూడా ఇచ్చేశారు. ఫంక్షన్ అయితే గ్రాండ్గా, ఏ హడావిడి లేకుండా మొత్తానికి ఫంక్షన్ మొత్తం పూర్తి చేసేసారనమాట. చూడండి, అందరూ మంచి ఆశీర్వాదాలు ఇచ్చి పాపను ఆశీర్వదించండి. ఇంకా చూడండి, అక్కడ పాపకు తెచ్చిన గిఫ్ట్లన్నీ ఇచ్చేస్తున్నారనమాట. ఇలా మంచి సాంప్రదాయాలతో ఎవరు తగ్గ తాహతతో వారు ఇలాంటి ఫంక్షన్లు అయితే చేసుకుంటారు కదా, అలాగే వీళ్ళు కూడా వీళ్ళ తాహతకు తగ్గట్లు గ్రాండ్గానే ఫంక్షన్ అయితే చేసేశారు. చివరిలో ఇలా అందరూ వచ్చిన వాళ్ళందరూ భోజనాలు తినేసి అందరూ చక్కగా పాపను ఆశీర్వదించేసి తాంబూలాలు అయితే తీసేసుకొని ఎవరింటికి వారు వెళ్ళారు. మేమందరం చేసిన భోజనాలు బాగున్నాయని అందరూ చెప్పారు. అందుకు అందరూ హ్యాపీ. సరే, ఉంటానండి.